సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న ఏకగ్రీవంగా ఎన్నిక, పదవి కాదు బాధ్యత అన్న అయ్యన్న. అసెంబ్లీకి రాకపోవడం పిరికితనమే, పవన్ ని అసెంబ్లీ గేటు తాకనీయమన్నారు. ఇవాళ 11 సీట్లే సాధించారన్న సీఎం బాబు. అయ్యన్నది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. స్పీకర్ గా ఎన్నికవడం సంతోషకరమన్న పవన్, ఆయన అందరి పాత్రుడు అన్న లోకేష్. ఆదర్శనీయం బసవతారకం ఆసుపత్రి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. క్యాన్సర్ ని రూపుమాపాలన్న సీఎం రేవంత్ రెడ్డి. టీఎస్పీఎస్సీ ఎదుట ఉద్రిక్తత, హామీలు అమలు చేయాలంటూ బీజేవైఎం నిరసన, అరెస్ట్ చేసిన పోలీసులు. కిషన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత, ముట్టడించిన విద్యార్థి సంఘాలు. నీట్ కుంభకోణంపై స్పందించాలని ఆందోళన. సంచలనం సృష్టిస్తున్న ఈపురుపాలెం ఘటన, హత్యాచారంపై ఏపీ సర్కార్ సీరియస్, బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం. విశాఖ వైసీపీ ఆఫీసుకు నోటీసులు, అనుమతులు లేకుండా నిర్మించారని అభ్యంతరం, వారంలో వివరణ ఇవ్వాలన్న అధికారులు. చంద్రబాబుది రాజకీయ కక్ష సాధింపు, దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఆఫీస్ కూల్చివేతపై వైఎస్ జగన్ ఆగ్రహం. కక్షతో మా పార్టీ భవనం కూల్చారు, అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి, కోర్టును ఆశ్రయిస్తామన్న అంబటి. హామీలపై వెనుకడుగు వేసేది లేదు, వచ్చే నెల రుణమాఫీని ప్రారంభిస్తాం, ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయన్న పొంగులేటి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు పదును, గ్రేటర్ ప్రజాప్రతినిధులతో చర్చలు, మరో 5 ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధం. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతపై ఇవాళే నిర్ణయం, సాయంత్రం సీఎం సమావేశం, ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు. జగ్గయ్యపేటలో ప్రబలిన అతిసారం, మంచం పట్టిన 7 గ్రామాలు, 100 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స. ఏసీబీ వలలో రాయికల్ ఎస్ఐ, చిక్కినట్టే చిక్కి పారిపోయిన వైనం, ట్రాక్టర్ అప్పజెప్పేందుకు లంచం. చెట్టును ఢీకొన్న కార్, ప్రమాదంలో 3కి గాయాలు, కామారెడ్డి జిల్లా రామేశ్వర్పల్లిలో ఘటన. ఢిల్లీలో ఆర్థిక మంత్రుల మీటింగ్, కేంద్ర మంత్రి నిర్మల అధ్యక్షతన సమావేశం, బడ్జెట్ రూపకల్పనపై సంప్రదింపులు. తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం, కల్తీ సారా ఘటనపై దద్దరిల్లిపోయిన అసెంబ్లీ, అన్నాడీఎంకే సభ్యుల వాకౌట్. సెమీస్ పై భారత్ కన్ను, నేడు బంగ్లాతో సూపర్ 8 పోరు, కలవరపెడుతున్న ఓపెనర్ల ఫామ్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.